సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనగా ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశాలను లెక్కలో తీసుకోవాలి మరియు సలహా ఇవ్వాలి అనే ఉద్దేశంతో పంపించినటువంటి 16 ప్రశ్నల మీదట వరుసగా 10 రోజులు సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనము హియరింగ్ మరియు ఆర్గ్యుమెంట్స్ను రికార్డు చేసుకున్నటువంటి సందర్భంలో నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయి తన ఉత్తర్వును అనగా ఇవ్వబోయేటువంటి తీర్పును రిజర్వ్లో పెట్టుకున్నారు. కానీ ఇందులోపట రిజర్వ్లో పెట్టుకునే సందర్భంలో తన యొక్క ఉద్దేశాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. అదేమిటంటే కోర్టు రాష్ట్రపతికి మరియు గవర్నర్లకు అనగా ఇక్కడ స్టేట్స్ మరియు కేంద్ర ప్రభుత్వము తమ యొక్క వాదనలను వివరించిన తర్వాత దానికి కౌంటర్గా అడ్వకేట్స్ అందరూ కూడా తమ వాదనలను వినిపించిన తర్వాత 3 నెలల కాల వ్యవధి భారతదేశం యొక్క రాష్ట్రపతికి కూడా విధించవచ్చును మరియు గవర్నర్లను కూడా విధించవచ్చును. 3 నెలల కంటే ఎక్కువ బిల్లులను పెండింగ్లో తమ వద్ద ఉంచుకోవడం కుదరదు. ఆ బిల్లులను పాస్ చేయకుండా ఉండడం సాధ్యము కాదు. వాటిని వెనక్కి పంపించి దాన్ని సవరించిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని నిర్ణయించేటువంటి అధికారం కోర్టుకైతే లేదు. కానీ ఖచ్చితంగా 3 నెలల కాల వ్యవధి మట్టుకి వర్తిస్తుంది. అలా బిల్లులను దగ్గర పెట్టుకొని ఎంత కాలమైనా వెయిట్ చేయడము అంటే కుదరదు, ఇది సాధ్యం కూడా కాదు అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది. మరి ఇప్పుడు ఈ యొక్క రిజర్వ్డ్ పెట్టినటువంటి కోర్టు యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్నాథ్ మరియు పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రకర్ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క హియరింగ్ను విన్నారు. ఈ యొక్క కోర్టు వర్డిక్ట్ను ఏ రకంగా ఇస్తారో తెలియదు, కానీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. కానీ నిన్న మట్టుకి ఆ యొక్క తీర్పును రిజర్వ్లో ఉంచుకున్నట్టుగా తెలియచేయడం జరిగింది.